నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గ్రేసీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రభుత్వ రికార్డులు దగ్ధం, 2 నిందితులు అరెస్ట్, వెలుగులోకి కీలక నేత పేరు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు ఖాయం, టార్చ్ లైట్ పట్టుకుని జనమే వస్తారు, కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు. వందే భారత్ ఎక్స్ప్రెస్ లో నీటి లీకేజీ, ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లే రైల్లో ఘటన. ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం, మాజీ ఎమ్మెల్యేపై పోక్సో చట్టం కింద కేసు నమోదు. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ నియామకం. పెరిగిపోతున్న సైబర్ నేరాలు, అవగాహన కోసం జూనియర్ ఎన్టీఆర్ వీడియో. కూటమి ప్రభుత్వం హనీమూన్ ముగిశాక మా యాక్షన్ మొదలు పెడతాం, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు. నిన్న రాత్రి డ్రైవర్ నాగరాజు, రామారావు అనే వ్యక్తులు ఇన్నోవా కారులో అనేక పత్రాలు, హార్డ్ డిస్క్లు, లెటర్ హెడ్స్, క్యాసెట్లు తీసుకుని విజయవాడలోని యనమల కుదురు కట్ట మీదకు చేరుకున్నారు. అనంతరం వాటిని తగలబెట్టినట్లు తెలుస్తోంది. కాగా ఇది గమనించిన స్థానికులు పెనుమలూరు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల నుండి సమాచారం అందుకున్న రక్షక భటులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కాలిపోతున్న రికార్డులను పరిశీలించిన కాకీలు తగలబెట్టిన పత్రాలన్నీ మైనింగ్, పొల్యూషన్ శాఖలకు సంబంధించినవిగా గుర్తించారు. అలాగే దగ్ధమవుతున్న పత్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి, పొల్యూషన్ కమిషన్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ ఫోటోలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో వాటిని ఎందుకు ధ్వంసం చేయాలని అనుకున్న నాగరాజు, రామారావులను పోలీసులు విచారించగా పొల్యూషన్ కమిషన్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాల మేరకు వాళ్ళు ఆ పత్రాలను తగలబెట్టినట్లు విచారణలో తేలింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు ఖాయం, ఉన్న పథకాలు తీసేశారని ప్రజలు ఆలోచిస్తున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, బీఆర్ఎస్ లోకి నాయకులు తిరిగి వస్తారు, పార్టీ కేడర్ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి అంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం యాదవులకు గొర్రెలు ఇవ్వడం లేదని, చేప పిల్లల పంపిణీ, ఫీజు రియంబర్స్మెంట్ తీసేశారు అంటూ ఫైర్ అయ్యారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని పార్టీ నాయకులు, కార్యకర్తలకు భరోసా ఇచ్చిన కేసీఆర్ ఉన్న పథకాలు తీసేసిన ప్రభుత్వంపై అప్పుడే ప్రజల్లో ఆలోచన మొదలైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుందని నల్గొండ, సూర్యాపేట, మేడ్చల్ జిల్లా కార్యకర్తల సమావేశంలో అన్నారు. నేను 100% నాకున్న అనుభవంతో చెప్తా ఉన్నా, మనం ఏం పెద్ద గొడవలు బట్టి కొట్టేది లేదు, గడపలు బట్టి తవ్వేది లేదు. పార్టీని పెట్టుకొని ఉంటే చాలు, టార్చ్ లైట్లు పెట్టుకొని ఉరికెత్తారు మళ్ళీ మన దగ్గరికి. ఎక్కడికి పోతారా నాయన అని ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇవాళ రేపు ప్రజలు మున్పటి లెక్క గొర్రెల లెక్క లేరు. వీళ్ళన్నీ తీసేస్తున్నారు. యాదవుల గొర్రెలు తీసేస్తున్నారు, వాళ్ళు డిపాజిట్ కట్టలు డబ్బులు వాపసిస్తున్నారు, చేప పిల్లలు బంద్ పెట్టిండ్రు, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టిండ్రు. ఎన్ని రోజులు ఒప్పుకోడతారు ప్రజలు? వాళ్ళు చూస్తారు, టైం దాకా చూస్తారు. ఉన్నాయన్నీ ఎత్తేసి మేము 1, 2 ఇస్తామని, 2, 4 ఇస్తామని నరికి అసలు మోసం తెచ్చినట్టు ఉన్నాయి పీక్ పారైతే ఇదేం అన్యాయం అని చెప్పి తప్పకుండా ఆల్రెడీ ఆలోచన చేస్తున్నారు. ప్రజల్లో తిరుగుబాటు ధోరణి వస్తుంది. డెఫినెట్గా మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ మనమే గవర్నమెంట్కి వస్తాం. ఇప్పుడు జరిగింది దారు ప్రజలకు ఏమైందంటే అక్కడక్కడ ఇప్పుడు వస్తున్న అనుభవాలు కఠినంగా ఉన్నాయి. ఇక చాలనుకుంటారు, మళ్ళీ తప్పిపోయి కూడా కాంగ్రెస్కి ఎదురా బాబు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు. కాబట్టి మనకి ఏం ఇబ్బంది లేదు. ఇప్పటిదాకా జరిగింది కూడా బీఆర్ఎస్ విజయగాథనే. ఈ పీరియడ్లో కూడా మనం పనిచేస్తూ ఉండాలా, తోచినంతలో ప్రజలు ఎంబడి ఉండాలా, ప్రజల సమస్యల్లో వాళ్ళు ఎంబడి ఉండి పోరాటం చేయాలా. మీకు ఏదైనా మంచి చెడ్డ అయితే పార్టీ చూసుకుంటుంది, పార్టీ మీకు అండదండగా ఉంటుంది. మీరు ఇంత పెద్ద ఎత్తున లార్జ్ స్కేల్లో మహబూబాబాద్ నుంచి, కొంత మన మేడ్చల్ నుంచి, మన నల్గొండ జిల్లా నుంచి నాయకులందరూ వచ్చినారు. చాలా సంతోషం. ఇక ముందు ఏం చేస్తామంటే వారానికి 1-2 నియోజకవర్గాలు పిలుద్దామనుకుంటున్నాం. మీరు వట్టిగా మధ్యలో దీని రావడం కాకుండా ఇక్కడనే మంచిగా మనకు భోజనశాల కూడా ఉంది. మీకు ముందే వస్తే చెప్పి వస్తే ఏమైందంటే 1000 మంది వచ్చిన బాధ లేకుండా ఇక్కడ మంచిగా భోజనాలు ఏర్పాటు చేస్తాం. మనం కాసేపు మంచిగా మాట్లాడుకోవచ్చు. సాధారణంగా రైలు ప్రయాణం అంటే అందరికీ ఆహ్లాదం పంచుతుంది. అందులోనూ వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణం అంటే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తారు. కానీ తాజాగా ఢిల్లీ, వారణాసి మధ్య నడిచి
22416 నెంబర్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఓ మహిళా ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె కూర్చున్న సీటు పైన రూఫ్ నుంచి నీరు ధారగా కారింది. దీనివల్ల కింద ఉన్న కొన్ని సీట్లు తడిచిపోయాయి. దీన్ని చూసిన తోటి ప్రయాణికులంతా అవాక్కయ్యారు. రైలు రూఫ్ నుంచి నీరు కారుతున్న దృశ్యాన్ని ఆ మహిళా ప్రయాణికురాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. తను పోస్టు చేసిన వీడియోకు జతగా ఆమె ఓ క్యాప్షన్ ను జత చేశారు. వందే భారత్ రైలు దుస్థితి చూడండి, ఈ రైలు ఢిల్లీ వారణాసి మార్గంలో నడుస్తుంది అని క్యాప్షన్ గా రాసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే బాలికపై వేధింపులకు పాల్పడిన వీడియో ఇటీవల ఎన్నికల ముందు సోషల్ మీడియాలో తెగ విపరీతంగా వైరల్ అయింది. ఈ క్రమంలో ఆయన ప్రవర్తనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సుధాకర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన నేతలే వేధింపులకు పాల్పడటం ఏంటని పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూఢిల్లీ లోక్సభ స్థానం నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీ బాన్సురి స్వరాజ్కు హోం మంత్రిత్వ శాఖ కీలకమైన బాధ్యతలను అప్పగించింది. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా బాన్సురి స్వరాజ్ను నియమించింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ను హోం మంత్రిత్వ శాఖ జూలై 3న విడుదల చేసింది. ఆ తర్వాత బుధవారం నాడు ఎన్డీఎంసీ సభ్యురాలిగా బాన్సురి స్వరాజ్ ప్రమాణ స్వీకారం చేశారు. బాన్సురి స్వరాజ్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్లో తన పోస్ట్ని కూడా పంచుకున్నారు. ఇటీవల పెరిగిపోతున్న సైబర్ నేరాలపై ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఓ వీడియో విడుదల చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ విజ్ఞప్తితో ఆయన ఈ వీడియో చేశారు. సైబర్ నేరస్తుల బారిన పడినప్పుడు అధైర్యపడకుండా హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పోస్టు చేయొద్దని ఈ వీడియో ద్వారా జూనియర్ ఎన్టీఆర్ యువతను హెచ్చరించారు. ఆన్లైన్లో అపరిచితులతో ఏర్పడే పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావచ్చని, వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కూటమి ప్రభుత్వ హనీమూన్ ముగిసిన తర్వాత మా యాక్షన్ మొదలు పెడతామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా విశాఖ ఎండాడలోని వైసీపీ కార్యాలయంలో గురువారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో వైఫల్యాలు, నేతల తీరుపై చర్చించారు. అనంతరం అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే వైఎస్ జగన్ సమీక్ష మొదలు పెట్టారని చెప్పారు. కూటమి ప్రభుత్వం హనీమూన్ ముగిసిన తర్వాత తమ యాక్షన్ ఉంటుందని స్పష్టం చేశారు. మొన్న వచ్చినటువంటి ఫలితాలు, దానికి గల కారణాలు, జరిగినటువంటి పొరపాట్లు ఏంటి అనేటువంటివి కూడా సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం పార్టీ మీద ఉంది. దానికి సంబంధించి కూడా పెద్దలు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పటికే పార్టీ నాయకత్వం అంతా కూడా వారిని ఎప్పటికప్పుడు వారిని కలుస్తూ ఉంది. వారి అభిప్రాయాలు తెలియజేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయవాడ రావడం, ఈరోజు నెల్లూరు పర్యటనకి వారు వెళ్ళడం, మా పార్టీ మాజీ శాసనసభ్యుల్ని వారిని కలవడానికి వెళ్తూ ఉన్నారు. అలాగే వచ్చే వారం నుంచి కూడా పార్టీ నాయకత్వాన్ని కూడా ఎక్కడికక్కడ కలిసి పార్టీ పెద్దల తాలూకా ఆలోచన కూడా ప్రతి జిల్లాలో కూడా కొన్ని సమావేశాలని, విస్తృత స్థాయి సమావేశాలు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించి వారితో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు చర్చించేటువంటి దాన్ని కూడా కార్యక్రమాలు రూపొందిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని పార్టీ నాయకత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీ, ప్రజలు ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు మనోభావాలకి అనుగుణంగా ముందుకెళ్తే తప్పకుండా ప్రజల మన్ననలు సంపాదిస్తామన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులుగా డెఫినెట్ గా దాన్ని అనుసరించేటువంటి బాధ్యత తీసుకుంటాం. వారి అభిప్రాయాలు సరే, కొంతమంది బరస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది, కొంతమంది సమావేశాలు పెట్టినప్పుడు కొంచెం ఓపెన్ గా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో దాంతో ఒకరు మాట్లాడారు కాబట్టి మేము కూడా మాట్లాడదాం అన్నటువంటి అభిప్రాయం పక్కన ఉన్నటువంటి వాడికి వస్తుంటది. దాన్ని ఏదో అల్లరి జరిగినట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తారు. సో ఇవన్నీ కూడా సహజంగా కామన్ గా ఉండేటువంటి పరిస్థితులు. సో ఏదేమైనప్పటికీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి తాలూకా మనోభావాల్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మళ్ళీ ప్రజలకి చెప్పినటువంటి ప్రతి విషయాన్ని, ఎన్నికల ముందు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని, 2019 ముందు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని అమలు చేసేటువంటి దానికి పూర్తి స్థాయిలో 199% అమలు చేసినటువంటి రాజకీయ పార్టీగా డెఫినెట్ గా ప్రజలకి చేసినటువంటి మంచి ఎప్పుడు ప్రజల్లో ఉంటది.
సరే వారు ఏం కోరుకున్నారు, దేనివల్ల ఇబ్బందులు వచ్చాయి అనేటువంటిది అది మా సమీక్షల్లో మా మా నాయకులు కార్యకర్తల తాలూకు అభిప్రాయాల్లో దాని మీద మరింత స్పష్టత వస్తుంది. కాబట్టి మళ్ళీ అటువంటివి జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత పార్టీగా తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ ద్వారా మా నాయకత్వానికి కార్యకర్తలకి అందరికీ కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ రేపు 8వ తారీఖున రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం మాత్రం పెద్ద ఎత్తున విజయవంతంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తీసుకోవాలని, అందులో మరి ముఖ్యంగా 75వ జయంతి కాబట్టి డెఫినెట్ గా పెద్ద ఎత్తున దీన్ని నిర్వహించేటువంటి దానికి చేస్తాం. అలాగే మా రీజనల్ కోఆర్డినేటర్ గారు సుబ్బారెడ్డి గారు కానీ, మిగిలినటువంటి మా పార్టీ సీనియర్ నాయకులు కానీ అందరం కూడా స్థానికంగా ఉన్నటువంటి అనేక కార్యక్రమాలన్నింటిని కూడా పర్యవేక్షిస్తూ వాటిని విజయవంతం అయ్యేటువంటి దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి మీ ద్వారా కోరుతాం. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.